బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ కానివ్వండి మైనర్ కానివ్వండి క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మేజర్కి కోర్స్ 9 కింద అయితే ఉంటుంది, అలాగే మైనర్కి కోర్స్ 3 కింద అయితే ఉంటుంది అనమాట. పేపర్ నేమ్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ 2. మనకి డిగ్రీ 3rd సెమిస్టర్లో ఫిజికల్ కెమిస్ట్రీ 1 అయితే ఉంటుంది, దానికి కంటిన్యూస్గా మనకి 4th సెమిస్టర్లో ఫిజికల్ కెమిస్ట్రీ 2 అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో మైనర్కి మేజర్కి 3rd సెమిస్టర్లో కానివ్వండి 4th సెమిస్టర్లో కానివ్వండి ఇద్దరికైతే కంటిన్యూ కింద అయితే ఈ పేపర్ అయితే ఇద్దరికైతే ఉంటుందన్నమాట. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అనేది క్లియర్గా చూసుకోండి. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియో అనేది కంటిన్యూ అయితే చేయండి. ఓకేనా. ఒకవేళ సిలబస్ డిఫరెంట్ అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, దాన్ని బట్టి చెక్ చేసి అనదర్ సిలబస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 వచ్చేసి గ్యాసియస్ స్టేట్. ఇందులో మనకి ఇది యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మనకి ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 3rd క్వశ్చన్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్టేట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. వీటిలోంచి మిస్ అయితే మాత్రం డెఫినెట్గా 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద మెయిన్ పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అలాగే సెకండ్ క్వశ్చన్, డిరైవ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, హౌ టు డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. సో 3rd క్వశ్చన్ ముందుగా చెప్పాను కదా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్టేట్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్ ఫర్ లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ బై లిండ్స్ మెథడ్ అలాగే క్లాట్స్ మెథడ్. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి 2 గ్యాసెస్ మీద. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, డిఫైన్ క్రిటికల్ కాన్స్టెంట్స్, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ క్రిటికల్ కాన్స్టెంట్స్ అండ్ వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్స్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా 6th క్వశ్చన్. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. సో ముందుగా మీరు వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్టేట్, దాని తర్వాత 6th క్వశ్చన్, రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో పీడిఎఫ్ లో అయితే ఉంటుంది అనమాట. ఆ పీడిఎఫ్ లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది, అలాగే యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, అలాగే యూనిట్ వైజ్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కన్ఫర్మ్ అయితే ఉంటుంది అనమాట. ఈజీగా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. సో ఇది మనకి యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి, యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 1 లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి 10 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ముందుగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే క్రిటికల్ ఫినామినా కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, కార్బన్ డైఆక్సైడ్ మీద. కన్ఫర్మ్ గా అది కూడా ప్రిపేర్ అవ్వండి. అలాగే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్, వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్, క్రిటికల్ స్టేట్, ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, PV = NRT, ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ కంప్రెక్సిబిలిటీ ఫ్యాక్టర్, ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. 10 లో 5 క్వశ్చన్స్ హైలైట్ చేస్తాను. కన్ఫర్మ్ ఈ 5 కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మీకు గనుక టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకి యూనిట్ 1 గ్యాసెస్ స్టేట్. నెక్స్ట్ యూనిట్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి యూనిట్ 2 అనమాట. యూనిట్ 2 నేమ్ వచ్చేసి లిక్విడ్ స్టేట్. యూనిట్ 2 లో మనకి ఓవరాల్ గా 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి చదివితే మీరు 1 క్వశ్చన్ అనేది మీరు క్వశ్చన్ పేపర్ లో అయితే ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ టెన్షన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ సర్ఫేస్ టెన్షన్. సో కన్ఫర్మ్ గా ఫస్ట్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ విస్కాసిటీ, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ, ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 లోంచి కన్ఫర్మ్ గా ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తారనమాట. ఓకేనా. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ లో ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి డైరెక్ట్ గా మీరు చదువుతున్న క్వశ్చన్ మనకి క్వశ్చన్ పేపర్ లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఉన్న 4 క్వశ్చన్స్ లో ఎనీ 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఫస్ట్ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్, అలాగే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. కాబట్టి నేను చెప్పిన విధానంగా అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇది మనకి యూనిట్ 2. యూనిట్ 2 లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా 2 అయితే ఇస్తారు, ఆల్రెడీ చెప్పాను కదా. అలాగే మీకు 3rd క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. డిఫైన్ లిక్విడ్ క్రిస్టల్స్, రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్. అలాగే వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్స్. సో కన్ఫర్మ్ గా ఇవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి, రైట్ డౌన్ ద స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ బిట్వీన్ సాలిడ్స్,
లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ క్రిస్టల్స్. సో డెఫినెట్ గా ఈ 2 అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి డిఫరెన్సెస్ మీద ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, డిఫైన్ లిక్విడ్ క్రిస్టల్స్, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ యాజ్ ఎల్సిడి డివైజెస్. సో కన్ఫర్మ్ గా ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద క్వాలిటేటివ్ డిస్కషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ వాటర్. ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఓవరాల్ గా 8లో ఈ 4 క్వశ్చన్స్ అనేవి ముందైతే హైలైట్ చేశాను. ఇవైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటేనే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 2లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ చెప్పినట్టుగానే 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒకటైతే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. ఇది మనకి యూనిట్ 2. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 3 అనమాట. యూనిట్ 3 నేమ్ వచ్చేసి సాలిడ్ స్టేట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 4 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 2nd క్వశ్చన్, స్టాచియోమెట్రిక్ అండ్ నాన్ స్టాచియోమెట్రిక్ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, బ్రాగ్స్ ఈక్వేషన్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్, హౌ టు డిటర్మినేషన్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్రే డిఫ్రాక్షన్ బై బ్రాగ్స్ మెథడ్స్. సో డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట ఫస్ట్ క్వశ్చన్ కూడా. సో మీరు ముందుగా 2nd క్వశ్చన్ తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 4th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ బ్యాండ్ థియరీ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ అండ్ పీ టైప్ కండక్టర్స్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఎన్ టైప్ అండ్ పీ టైప్ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట కండక్టర్స్ అనేవి. సో సెమీ కండక్టర్స్ లో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇది మనకి 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి సాలిడ్ స్టేట్ లో. ఓకేనా. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారనమాట యూనిట్ 3 నుంచి కూడా. సో కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి యూనిట్ 3లో కూడా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 9 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. 9 క్వశ్చన్స్ లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 4th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. బ్రేవెస్ లాటిస్ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ అబౌట్ 7 క్రిస్టల్ సిస్టమ్స్. సో మనకి 4th క్వశ్చన్ లోనే వాట్ ఈస్ బ్రేవెస్ లాటిస్, అలాగే రైట్ అబౌట్ 7 క్రిస్టల్ సిస్టమ్స్. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 2nd క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, అలాగే సెంటర్ ఆఫ్ సిమెట్రీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి 3rd క్వశ్చన్ స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, అలాగే లాటిస్ సెల్. డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మనకి స్ట్రక్చరల్స్ లో మనకి NaCl, KCl, అలాగే CSCl డెఫినెట్ క్వశ్చన్స్. ఇవి కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై డైమండ్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ గ్రైఫైట్ ఈజ్ సాఫ్ట్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట యూనిట్ 3లో సాలిడ్ స్టేట్ లో. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3 నుంచి డెఫినెట్ గా 2 అయితే ఇస్తారు. ఒకటి ప్రాబ్లం ఇవ్వచ్చు, ఒకటి థియరిటికల్ గా ఇచ్చే అవకాశం అవుతుంది. మెయిన్ గా మనకి 2 కూడా డెఫినెట్ గా థియరిటికల్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ముందుగా హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. మీరు కనుక ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్ గా మన దగ్గర PDF లో అయితే ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ తో నీట్ గా అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. మనకి యూనిట్ 3 నుంచి ఆల్రెడీ చెప్పినట్టుగానే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. 4 లో మనకి ఫేస్ రూల్. ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది గిబ్స్ ఫేస్ రూల్. ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చేసి డబుల్ కాంపోనెంట్, సింగిల్ కాంపోనెంట్. ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తీస్తారు. ఓకేనా. సో కన్ఫర్మ్ గా 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్ అయితే చూస్తారనమాట. సో కాబట్టి డబుల్ కాంపోనెంట్, సింగిల్ కాంపోనెంట్ అనేది కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ సాలిడ్ లిక్విడ్ సిస్టమ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ సిస్టమ్. ఈ 2 మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మనకి ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయి? 5 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫేజ్ డయాగ్రామ్ మీద. ఈ 5 అనేది మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మొత్తం ప్రిపేర్ అవ్వండి. లేదు అంటే ఫస్ట్ క్వశ్చన్ అనేది గిబ్స్ ఫేస్ రూల్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డబుల్ కాంపోనెంట్, సింగిల్ కాంపోనెంట్ అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే సాలిడ్ లిక్విడ్, సాలిడ్ సిస్టమ్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇది మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులోంచి మీరు డబుల్ కాంపోనెంట్ కానీ సింగిల్ కాంపోనెంట్ కానీ ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్లో అయితే చూస్తారు. ఇంకోటి వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ కానీ మిస్ అయితే మాత్రం 4th, 5th లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా స్టూడెంట్స్. మెయిన్ గా మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు గిబ్స్ ఫేస్ రూల్ మీదే. దాని తర్వాత డబుల్ కాంపోనెంట్, సింగిల్ కాంపోనెంట్ లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట యూనిట్ 4 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో డిఫైన్ ఫేజ్ రూల్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఇన్ ద ఫేజ్ రూల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2nd క్వశ్చన్ డిసెల్వరైజేషన్ ఆఫ్ లెడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఫ్రీజింగ్ మిక్సర్స్.
అలాగే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ యూటెటిక్ మిక్సర్, కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్, అలాగే ఇన్కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్. సో 6th క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. 6 లో నేను హైలైట్ చేసిన 4 క్వశ్చన్స్ అనమాట. ఈ 4 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ట్రిపుల్ పాయింట్, యూటెక్టిక్ పాయింట్ కానివ్వండి, కండెన్సెడ్ సిస్టమ్ కానీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 4లో ఫేస్ రూల్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పినట్టుగానే 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. యూనిట్ 5 వచ్చేసి సర్ఫేస్ కెమిస్ట్రీ. సర్ఫేస్ కెమిస్ట్రీ అనేది మనకి లాస్ట్ యూనిట్ అనమాట. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా 6 అయితే ఉన్నాయి. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, డిఫైన్ కొలైడ్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సోల్స్. ఓకేనా. ఇదైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఆఫ్ కొలైడల్ సొల్యూషన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, అబ్జార్ప్షన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అలాగే కెమిజార్ప్షన్. సో కన్ఫర్మ్ గా 4th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా స్టూడెంట్స్. యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. డిఫైన్ ఎమల్షన్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్, అలాగే జెల్స్, ప్రొటెక్టివ్ కొలైడ్స్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అలాగే అబ్జార్ప్షన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్. సో ఇది మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 5 నుంచి కూడా మనకి 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా స్టూడెంట్స్. ముందుగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే, సో సేమ్ మనకి 3rd సెమిస్టర్లో 2nd సెమిస్టర్లో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో 4th సెమిస్టర్లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్ అనేది సేమ్ అయితే ఉంటుంది అనమాట. మనకి సెకండ్ పేపర్ అనమాట మేజర్ కి, అలాగే మైనర్ కి కూడా సెకండ్ పేపర్ అనమాట. సో ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి సిలబస్ అనేది ఒకసారి క్లియర్ గా చూసుకోండి. సో ఫస్ట్ మనకి యూనిట్ 1 వచ్చేసి స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి అయానిక్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 మనకి కెమికల్ కైనెటిక్స్ 1, అలాగే యూనిట్ 5 వచ్చేసి కెమికల్ కైనెటిక్స్ 2. ఇది మనకి సిలబస్ అనమాట. సో ఇదే సిలబస్ ఉంటేనే మీరు వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ అయితే చెప్తాను. సో పేపర్ ప్యాటర్న్ కూడా క్లియర్ అయితే చెప్తాను అనమాట. ఓకేనా. సో ఒక్కొక్క యూనిట్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే ఎన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు అనేది క్లియర్ అయితే చెప్తాను. ఇక లేట్ చేయకుండా మీరు యూనిట్ 1 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆప్టికల్ ఐసోమెర్సియం. రైట్ ద ఆప్టికల్ ఐసోమెర్సియం ఆఫ్ లాక్టిక్ యాసిడ్, గ్లైసరాల్డిహైడ్, అలనైన్, టార్టారిక్ యాసిడ్, అలాగే 2,3 డైబ్రోమోపెంటైన్. ముందుగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. డిఫైన్ ఎనాంటియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. సో థర్డ్ క్వశ్చన్ కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఏదైనా మిస్ అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 4th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అంటే 4th క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 1లో యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1లో మనకి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్ విత్ 2 ఎగ్జాంపుల్స్. అలాగే 8th క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ స్ట్రక్చరల్ అండ్ స్టీరియో ఐసోమర్స్. సో ఇది మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఓవరాల్ గా మనకి 11 క్వశ్చన్స్ ఉన్నాయి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 1లో. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ 5 అనమాట. ఆ 5 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1. యూనిట్ 1 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్గా మనకి 5 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. ముందుగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హెమోగ్లోబిన్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఐరన్ బయోసిస్టమ్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్. ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్
మయోగ్లోబిన్. హౌ ఇట్ ఈస్ స్టోర్డ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐరన్. సో కన్ఫర్మ్ గా హెమోగ్లోబిన్ అలాగే మయోగ్లోబిన్ ఈ రెండింటిలోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇస్తారు. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, కన్ఫర్మ్ అయితే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అండి. మనకి యూనిట్ 2 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే కన్ఫర్మ్ ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. కాల్షియం, మెగ్నీషియం అలాగే లెడ్ అలాగే మెర్కురీ ఈ 2 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. అంటే ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. అలాగే టాక్సిసిటీ ఆఫ్ లెడ్ అలాగే మెర్కురీ ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ క్లోరోఫిల్ ఇన్ ఫోటోసింథసిస్ ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అలాగే 6th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోఫ్రిన్ ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి 7th క్వశ్చన్ అనమాట. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. వాట్ ఆర్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్. 7th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే టైం ఉంటే 9th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి మన దగ్గర పీడిఎఫ్లు అయితే ఉన్నాయన్నమాట. యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అయానిక్ ఈక్విలిబ్రియం ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అలాగే డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్. సో డెఫినెట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 3rd క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ ఇన్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. సో ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసి మనకి డిఫైన్ బఫర్ సొల్యూషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెండర్సన్ ఈక్వేషన్ ఫర్ బఫర్ సొల్యూషన్స్. సో ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో 4th క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కానీ థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ కానీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ది ఫాలోయింగ్ అయాన్స్. నైట్రేట్ అయాన్, ఎసిటేట్ అయాన్ అలాగే హ్యాలైడ్ అయాన్స్. సో కన్ఫర్మ్ గా 6th క్వశ్చన్ కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 6th క్వశ్చన్ అనేది మనకి షార్ట్ ఆన్సర్ లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, కాబట్టి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. 2nd క్వశ్చన్. డిఫైన్ ఎలక్ట్రోలైట్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్. అలాగే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. అలాగే వాట్ ఈజ్ అన్ అయనైజేషన్ కాన్స్టెంట్, గివ్ ఎగ్జాంపుల్. అలాగే pH స్కేల్ ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓవరాల్ గా 7లో 4 క్వశ్చన్స్ నేను హైలైట్ చేశాను. ముందైతే ఇవైతే ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4 వచ్చేసి కెమికల్ కైనెటిక్స్ 1. ఓవరాల్ గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ ఈ 2 అయితే డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ కానీ రేట్ ఆఫ్ రియాక్షన్ కానీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో ఎందుకంటే మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కానీ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ కానీ ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అయితే అడుగుతారనమాట. వాట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, derive an expression of the rate constant of the first order reaction, give the characteristics of first order rate constant. సో ఇది మనకి ఈ విధంగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2nd క్వశ్చన్ కూడా సేమ్ అనమాట. వాట్ ఈస్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్, derive an expression of the rate constant of the second order reaction, give the characteristics of second order rate constant. సో డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా ఫస్ట్ 2nd క్వశ్చన్ అలాగే 3rd క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్. అలాగే దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ అలాగే రేట్ ఆఫ్ రియాక్షన్. ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 4 నుంచి కూడా 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. డిఫైన్ ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ. అలాగే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్. అలాగే రైట్ ఏ నోట్ ఆన్ జీరో ఆర్డర్ రియాక్షన్స్, డిస్కస్ ద టర్మ్ ఆఫ్ లైఫ్ టైమ్. అలాగే స్యూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్, రైట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్, ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో కన్ఫర్మ్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా 2 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. రేడియో యాక్టివ్ డికే కానీ క్యాటలిస్ట్ కానీ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, మనకి యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి
డెఫినెట్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అయినా ముందైతే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 కెమికల్ కైనెటిక్స్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కెమికల్ కైనెటిక్స్ 2 అనమాట. అంటే యూనిట్ 4కి కంటిన్యూగా మనకి యూనిట్ 5 అయితే ఉంటుంది. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓన్లీ 3 అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కావాలనుకుంటే ఎనీ 2 క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఎనీ 2 క్వశ్చన్స్కి ప్రిపేర్ అయితే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. అలాగే ఎంజైమ్ కటలిస్ట్ అంటే సెకండ్ క్వశ్చన్ కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. రెండైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఈ రెండిట్లో ఏదైనా మీకు ఒక క్వశ్చన్ అనేది లాంగ్ అనిపిస్తే అంటే ఆన్సర్ అనేది లెంతీ అనిపిస్తే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసి రిమైనింగ్ క్వశ్చన్ అంటే థర్డ్ క్వశ్చన్ అనేది మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. అట్లీస్ట్ మీరు ఈ 3లో ఎనీ 2 అయినా కన్ఫర్మ్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఓకేనా. యూనిట్ 5 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. కొలిజన్ థియరీ అలాగే యాక్టివేషన్ కాంప్లెక్స్ థియరీ. అంటే థర్డ్ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే. సో డైరెక్ట్గా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. కాబట్టి 3 క్వశ్చన్స్లో ఎనీ 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది మనకి యూనిట్ 5 నుండి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే యాక్టివేషన్ ఎనర్జీ అలాగే ఇంబిటర్స్ అలాగే లాక్ అండ్ కీ మోడల్. సో కన్ఫర్మ్గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది యూనిట్ 5 నుండి. సో కెమికల్ కైనెటిక్స్ 2లో యాక్టివేషన్ ఎనర్జీ, ఇన్బిటర్స్ అలాగే లాక్ అండ్ కీ మోడల్. ఓకేనా, సరిపోతుంది అనమాట. మనకి యూనిట్ 5 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఇది మనకి ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి పీడిఎఫ్లో అయితే ఉన్నాయన్నమాట. సో లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి సేమ్ మనకి థర్డ్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో ఏ విధంగా పేపర్ ఉందో సేమ్ మనకి పేపర్ ప్యాటర్న్ అయితే ఫోర్త్ సెమిస్టర్లో కూడా సేమ్ అయితే ఉంటుంది అనమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇస్తారు. అందులో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాలన్నమాట. 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ బిలో మనకి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగా ఈచ్ యూనిట్లో మనకి 9A or 9B కింద ఇస్తే మాత్రం ఈచ్ యూనిట్ నుండి ఒక క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ అయితే చేయాలి. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 5 into 10 50 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగా 50 + 20 70 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. లాస్ట్ పేపర్ అనమాట. సో పేపర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నైట్రోజన్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా చూసే ముందు మీరు డెఫినెట్గా సిలబస్ అనేది ఒకసారి చూసుకోండి. ఈ సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 అమైన్స్, అలాగే ఎమినో యాసిడ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి నైట్రో హైడ్రో కార్బన్స్, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, అలాగే యూవి విజిబుల్ అండ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇది మనకి టోటల్ 5 యూనిట్స్ అనమాట. సో ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని అయితే చూడండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 అమైన్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఓవరాల్గా మనకి 6 అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. కన్ఫర్మ్గా అయితే మీరు ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. వాటిలో ఉండే మనకి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ మెథడ్స్ అనేవి మనకి డైజోనియం సాల్ట్ అలాగే ఎనలిన్, ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. సో మనకి ప్రిపరేషన్ మెథడ్స్ సెకండ్ క్వశ్చన్ ఉంది, అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా ఉంది అనొచ్చు. సో మనకి ప్రిపరేషన్ మెథడ్స్ డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. అది కనుక మనకి ప్రిపరేషన్ మెథడ్ 2 క్వశ్చన్స్ ఇవ్వకపోతే ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ ఇస్తారు. దాని తర్వాత 6th క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉందన్నమాట. ఓకేనా. కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ మెథడ్స్ కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ ఇస్తారు. అలాగే 6th క్వశ్చన్ కానీ లేదంటే సెకండ్ క్వశ్చన్ కూడా ప్రిపరేషన్ మెథడ్సే మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంది. 6th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆఫ్ ఎమిన్స్, ఎసిలేషన్, అలాగే నైట్రేషన్, బ్రోమినేషన్. ఇవి మనకి 4 అనమాట రియాక్షన్స్ అనేవి. సో కన్ఫర్మ్ గా మీరు 6th క్వశ్చన్ కూడా డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేవారు నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి కూడా ప్రిపేర్ అవ్వండి. లేదు అంటే ఆల్ క్వశ్చన్స్ లో ఉన్న ప్రిపరేషన్ మెథడ్స్ అనేవి ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఓకేనా. అంటే మీరు ప్రిపరేషన్ మెథడ్స్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. 4 క్వశ్చన్స్ లోంచి మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఇస్తారు. మెయిన్ గా మనకి ఫస్ట్ 2 లోంచే ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సెకండ్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. రైట్ అబౌట్ హాఫ్ మ్యాన్ బ్రోమైడ్ రియాక్షన్ విత్ మెకానిజం. సో కన్ఫర్మ్ క్వశ్చన్. అలాగే అది కనుక మిస్ అయితే మనకి 5th 6th లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. హాఫ్ మ్యాన్స్ ఎగ్జాస్టివ్ మిథైలేషన్ రియాక్షన్, లేదా మనకి హాఫ్ మ్యాన్ అండ్ కోప్ ఎలిమినేషన్ రియాక్షన్స్.
సో ఇలా 3 క్వశ్చన్స్ లోంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒకటైతే ఇస్తారనమాట. సో మనకి ఇంకో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, అలాగే థర్డ్ డిగ్రీ ఎంఎన్స్. సో మనకి 10th క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ఎమినో యాసిడ్స్. ఎమినో యాసిడ్స్లో మనకి డెఫినెట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సేమ్ మనకి ప్రిపరేషన్ మెథడ్స్ యూనిట్ 1లో ఏ విధంగా ఉన్నో దీంట్లో కూడా మనకి యూనిట్ 2లో ప్రిపరేషన్ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేదు గన్ షాట్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో పెప్టైడ్స్ అలాగే ప్రోటీన్స్ ఈ 2లోంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా తెస్తారనమాట. స్ట్రక్చర్ అండ్ నొమెన్క్లేచర్ ఆఫ్ పెప్టైడ్స్ అలాగే ప్రోటీన్స్ ఈ 2లోండి మనకి ఒక క్వశ్చన్ డెఫినెట్గా తెస్తారు. సో మీరు డైరెక్ట్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ నొమెన్క్లేచర్ ఆఫ్ పెప్టైడ్స్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ నొమెన్క్లేచర్ ఆఫ్ ప్రోటీన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. డైరెక్ట్గా అయితే మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు థర్డ్, ఫోర్త్లోంచి. తర్వాత మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. మనకి పేపర్ డీప్కి ఇస్తేనే 5th క్వశ్చన్లోకి వస్తారనమాట. మ్యాక్సిమం మనకి ఈ 4 క్వశ్చన్స్ లోంచే 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ ఇస్తారు. ఫస్ట్ 2లోంచి ఒకటి, అలాగే సెకండ్ 2లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్. ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. పెప్టైడ్స్, ప్రోటీన్స్ ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 2 నుంచి కూడా మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే సెకండ్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ జెట్రయాన్ ఆర్ ఎంఫోలైట్. సో మనకి ఎంఫోలైట్ అనేది అడగచ్చు, లేదా జెట్రయాన్ అని కూడా డైరెక్ట్గా అడిగే ఛాన్స్ అవుతుంది. రెండింటికి ఆన్సర్ ఒకటే అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ నేచురల్ అండ్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ప్రిపరేషన్ మెథడ్స్లో మనకి 5th క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. లాగ్ టర్మ్స్ ఫ్రమ్ గామా అండ్ డెల్టా ఎమినో యాసిడ్స్ బై హీటింగ్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. అలాగే 8th క్వశ్చన్ వాట్ ఈస్ L configuration, give one example in amino acids. 10th question, write any 2 tests for the detection of amino acids. అలాగే 13th question, explain denaturation and renaturation of proteins. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనే ముందుతో ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని కూడా 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి కన్ఫర్మ్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 2 నుంచి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3లో మనకి ఓవరాల్గా 3 క్వశ్చన్సే ఉన్నాయన్నమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నైట్రో హైడ్రో కార్బన్స్. సో ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మనకి నైట్రో ఆల్కైన్స్, నైట్రో హైడ్రో కార్బన్స్. సో మనకి 2 క్వశ్చన్స్ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ డిఫైన్ నైట్రో ఆల్కైన్స్, రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో ఆల్కైన్స్. సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ నైట్రో హైడ్రో కార్బన్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, గివ్ సమ్ యూస్ఫుల్ రియాక్షన్స్ ఆఫ్ నైట్రో కాంపౌండ్స్. ఇవి మనకి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మీకు టైం ఉంటే థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద రియాక్టివిటీ ఆఫ్ నైట్రో ఆల్కెన్స్. ఇది కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, టోటల్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్లో ఏదైనా క్వశ్చన్ మీకు లెంతీ అనిపిస్తే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసి, టైం లేకపోతే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసి రిమైనింగ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, లేదు థర్డ్ క్వశ్చనే మీకు లెంతీ అనిపిస్తే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అండి. ఏ విధంగా అయినా మీరు ఈ 3లో ఎనీ 2 మాత్రం కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనా, యూనిట్ 3లో నైట్రో హైడ్రో కార్బన్స్లో. ఓకేనా, సో మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సెకండ్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద మైకెల్ ఎడిషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ ఆఫ్ నైట్రో ఆల్కైన్స్. అలాగే మ్యానిస్ రియాక్షన్ విత్ మెకానిజం, నెఫ్ రియాక్షన్ విత్ మెకానిజం. సో మెకానిజం మీద ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. మ్యానిచ్ రియాక్షన్, నెఫ్ రియాక్షన్, మైకెల్ ఎడిషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్. ఈ విధంగానే అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ 3లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అది కనుక మిస్ అయితే మనకి 7th క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట, నైట్రస్ యాసిడ్ మీద. ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ మనకి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. సో ఇది మనకి ఓవరాల్గా 4 క్వశ్చన్స్ అని ఉన్నాయన్నమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. మీరు డెఫినెట్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ కూడా నేను హైలైట్ అయితే చేశాను. పైరోల్ అలాగే ఫ్యూరాన్. మనకి డిఫైన్ పైరోల్ అండ్ రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ పైరోల్, లేదా డిఫైన్ ఫ్యూరాన్ అండ్ రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్గా ఈ 2లో నుండి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు, డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో గన్ షాట్ క్వశ్చన్స్ కింద మీరు డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి ఈ ఫస్ట్ 2 క్వశ్చన్సే డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్, అలాగే థర్డ్ క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్. హాలోజినేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. హాలోజినేషన్, నైట్రేషన్ అండ్ సల్ఫోనేషన్. సో కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత కంపేర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్ అండ్ థియోఫిన్, అలాగే కంపేర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పైరిడియన్ అండ్ పైరోల్. ఈ విధంగా కూడా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రాపర్టీస్ లో కంపారిజన్ విషయంలో మనకి ఒక క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5, లాస్ట్ యూనిట్ అనమాట మనకి యూనిట్ 5, యూవీ విజిబుల్ అండ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వచ్చు, లేదా రిమైనింగ్ 4 యూనిట్స్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు. ఇది కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మనకి ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీరు 3 క్వశ్చన్స్లో ఎనీ 2 క్వశ్చన్స్ మాత్రం కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఎనీ 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి మనకి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అడగచ్చు, ఐఆర్ స్పెక్ట్రా అడగచ్చు. సో లేదంటే మనకి క్యాలిక్యులేషన్ గామా మ్యాక్స్ ఆఫ్ కాంజుగేటెడ్ డీన్స్ ఇన్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ బై యూజింగ్ వుడ్వార్డ్ ఫిషర్ రూల్స్. ఇది కూడా మనకి అడిగే ఛాన్స్ అవుతుంది. ఈ 3లోంచి డెఫినెట్గా మనకి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇస్తారనమాట. కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఎనీ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా కానీ కన్ఫామ్ మీరు ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సెలక్షన్ రూల్స్, అలాగే ఆక్సోక్రోము, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, అలాగే ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఇన్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, సెలక్షన్ రూల్స్ ఫర్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇవైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అండి. యూనిట్ 5 నుండి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కన్ఫామ్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ ప్యాటర్న్ మనకి సేమ్ థర్డ్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో సేమ్ మనకి 4th సెమిస్టర్లో కూడా పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుంది అనమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇస్తారు. మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ విధంగా 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. లేదు 9A ఆర్ 9B కింద ఇస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఈచ్ యూనిట్ నుండి ఒక క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయాలి. అలాగే 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తే 5 × 10 50 మార్క్స్ అనమాట. ఓవరాల్గా మనకి 70 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. ఆ PDFలో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా యూనిట్ వైజ్గా ఆన్సర్స్ అయితే నీట్గా అయితే ఉంటుందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు టెలిగ్రామ్ ఐడి అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో PDF అనేది మీకు లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.